బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ సందర్శన కార్యక్రమానికి పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రాజెక్టు వద్దకు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు వంశీచంద్ర రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు శ్రీహరి ముదిరాజ్, జి మధుసూదన్ రెడ్డి, పర్ణికారెడ్డి, వేర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి తదితరులు భూత్పూర్ మండలం కరివెన రిజర్వాయర్ను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత జడ్చల నియోజకవర్గంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ కు, ఆ తర్వాత షాద్నగర్ నియోజకవర్గంలోని ఇంకా పనులు ప్రారంభం కాని కేపీ లక్ష్మీదేవిపల్లిని పరిశీలించనున్నారు కాంగ్రెస్ నేతలు. తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు సైతం ఆదేశించింది. ఒక్క కాళేశ్వరంలోనే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని ప్రాజెక్టుల్లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది హస్తం పార్టీ. గులాబీ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో దానికి కౌంటర్ టూర్ ప్లాన్ చేసింది కాంగ్రెస్. బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్దాలేనని, ఆ పార్టీ వల్లే పాలమూరు జిల్లా బీడుగా మారిందన్నారు కాంగ్రెస్ నేత వంశీచంద్ర రెడ్డి. నాసిరకం పనులతో కరివెన రిజర్వాయర్ను నిర్మించారని, ఇక్కడకు ఒక్క చుక్క నీరు వచ్చే ఛాన్స్ లేదని ఆయన ఆరోపించారు. దక్షిణ తెలంగాణపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసినాము, మేం పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేశామనే మాట చెప్తున్నారు గాని అవన్నీ అబద్దాలే అని ఇవాళ మనందరికి కూడా కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కరివెన రిజర్వాయరే సాక్ష్యంగా మన ముందు ఉన్నది. కరివెన రిజర్వాయర్ కి ఇప్పటి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ రిజర్వాయర్ కు వచ్చేటువంటి పరిస్థితి లేదనేది మనం గమనిస్తున్నాము. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, వాస్తవానికి 2015 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 3 సంవత్సరాలలో పూర్తి చేస్తా, కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా, ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కరివెన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది.